అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు ఆలుమగల జంట అట్లున్నయప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును. అందరూ ప్రపంచంలో ఎల్లకాలం దంపతులందరూ తెలుసుకోవాల్సింది అధిక దుఃఖమైన ఆనందమైన, ఒక కన్ను ఆనందించడం ఒక కన్ను బాధపడటం దానికి భలే జరిగిందిలే, దానికి అలాగే జరగాలి అని ఇంకో కన్ను ఆనందిస్తుందండి. ఒక కన్ను ఏడుస్తుంటే రెండు కళ్ళు ఏడుస్తాయి, ఆనందం వస్తే రెండు కళ్ళు ఆనందిస్తాయి. అది ఎలాగో అలాగే భార్య భర్తలు కూడా, భార్యకి ఏమన్నా అయితే భర్త విలవిల్లాడిపోవాలి, తనకే జరిగినట్టు భావించాలి. కృష్ణ పరమాత్మ చెప్తోంది అదే. ఆత్మౌపమ్యేన సర్వత్రా అంటే అర్థం ఏమిటంటే సర్వ ప్రాణుల సుఖదుఖములను తన సుఖదుఖములతో పోల్చుకొని చూసువాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు. అందుకని కదరా భగవద్గీత హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఏదైతే